అందరికీ నమస్కారం. మీ అడ్వకేట్ రమేష్. ఈ రోజు మద్రాస్ హైకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు గురించి తెలుసుకుందాం. ఏదైనా వెహికల్ డ్రైవరు తాగి అంటే డ్రింక్ చేసి వెహికల్ నడిపి యాక్సిడెంట్ చేసినప్పుడు ఆ యాక్సిడెంట్ లో ఎవరైనా మృతి చెందడం గానీ, పర్మనెంట్ అంగవైకల్యం చెందడం గానీ, లేదా పార్షియల్ గా అంగవైకల్యం చెందడం గానీ జరుగుతూ ఉంటుంది. అటువంటి కేసులలో మనం మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కాంపెన్సేషన్ గురించి కేసులు ఫైల్ చేస్తూ ఉంటాం. అయితే ఇటువంటి కేసులలో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఒకవేళ డ్రైవర్ గనక తాగి ఉన్నట్లయితే వాళ్ళు ఆ ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే మద్రాస్ హైకోర్టు ఏమని తీర్పు ఇచ్చిందంటే, డ్రైవర్ తాగి ఉన్నా తాగి లేకున్నా ఇన్సూరెన్స్ కంపెనీ ఖచ్చితంగా డబ్బులు విక్టిమ్ కి పే చేయాలని చెప్పి ఒక సంచలనమైన జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. చాలా ఉపయోగపడుతుందండి. చట్టం తెలుసుకోండి, న్యాయం పొందండి.